హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఈరోజు మరికొన్ని అప్డేట్స్ అయితే వచ్చేసాయన్నమాట. వాటి గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. అదేవిధంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి కూడా కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ రావడం అయితే జరిగాయి. సో వీటన్నిటి గురించి తెలుసుకునేద్దాం. మీరందరూ వీడియోని ఎండ్ వరకు చూస్తే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. సో ఎండ్ వరకు చూసి ఈ వీడియోకు ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. మీరు చేసే లైక్ వల్ల యూట్యూబ్ అనేటువంటిది రికమెండ్ అయితే చేస్తుంది. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకునేసేయండి. నెక్స్ట్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయిపోండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకు గనక వచ్చేసినట్లయితే సో మనకు ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించేసి తాజాగా కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. సెకండ్ ఫేజు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అనేటువంటిది అయితే కొనసాగుతుందన్నమాట. ఈ తరుణంలోనే కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగాయి. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఉగాదికి కొత్త ఇంటికి పునాది. సో 4.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన అయితే చేయబోతున్నారనమాట. బడ్జెట్లో నిధుల కేటాయింపుతో పథకానికి ఊరటైతే పెరిగిందనమాట. కేంద్రం అంగీకరించినా లేకున్నా వెనక్కి తగ్గేది లేదంటున్న సర్కారు ప్రభుత్వము. సో ఒకవేళ కేంద్రం అనేటువంటిది నిధులు అనేటువంటిది దీనికి విడుదల చేయకపోయినా చేసినా సరే ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్లను కంప్లీట్ చేసి లబ్ధిదారులకైతే అందజేస్తామంటూ చెప్తూ ఉన్నారు. బడ్జెట్లో ఏకంగా మనకు 12,571 కోట్ల రూపాయల నిధులు కేటాయింపు అయితే చేశారట. సో ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్లో మనకు సాలీన 3,500 చొప్పున ఇళ్ల నిర్మాణం అనేటువంటిది అయితే చేయడానికి రెడీగా అయితే ఉందన్నమాట ప్రభుత్వము. సో పేదల సొంత ఇంటి కల నెరవేర్చడమే లక్ష్యంగా అయితే ఉన్నట్లు మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ విధంగా ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అయితే అప్డేట్ చేయడం అయితే జరిగిందనమాట. సో దీని గురించి ఇంకొంచెం బ్రీఫ్గా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్కటిగా అమలు శ్రీకారం అయితే చుడుతున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఈ ఏడాది పేదలకు సొంతింటి కల సహకారం అయితే చేసే దిశగా చర్యలు వేస్తుంది. సో మనకు ఇందిరమ్మ ఇళ్ల పేరుతో గతంలో ఉన్నటువంటి గృహ నిర్మాణ పథకాన్ని నూతన వరవడితో పునరుద్ధీకరించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి తన ప్రజాపాలనలో పేద వర్గాలకి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలన్న సంకేతాలను సమాజంలోకి అయితే పంపించారనమాట. ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చి విస్తృత స్థాయిలో అమలుకు త్వరలోనే శ్రీకారం చుట్టబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. సో అయితే ఇప్పటికే ఈ యొక్క మొదటి ఫేజ్లో ఎంపికైనటువంటి లబ్ధిదారులకు ఈ ఇందిరమ్మ ఇళ్లను ఆల్రెడీ కూడా వాళ్ళకి పంపిణీ చేయడం అయితే జరిగిందనమాట. స్థలాలకు కూడా ఇల్లు కట్టుకోమని వాళ్ళకి సంబంధించి శాంక్షన్ పత్రాలన్నీ కూడా కేటాయింపు అయితే చేయడం జరిగింది. చాలా వరకు కూడా బేస్ మట్టం వరకు అయితే ఇల్లు అనేటువంటివి అయితే కంప్లీట్ చేసుకున్నారనమాట. సో ఇక ఈ బేస్ మట్టం లెవెల్ వరకు మీరు కంప్లీట్ చేసుకున్నట్లయితే మీకు మొదటి విడత బిల్లు అనేటువంటిది అయితే పడుతుంది. మొదటి విడత బిల్లు ద్వారా ₹1,00,000 అయితే మీకు ప్రభుత్వం నుంచి అయితే వస్తుంది. మొత్తంగా మీకు ఇల్లు కట్టుకోవడానికి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రెండు కలిసి ₹5,00,000 అయితే ఇస్తాయన్నమాట. ఓకేనా. సో ₹5,00,000తో మీరు ఇల్లు అనేటువంటిది అయితే నిర్మించుకోవాల్సి అయితే ఉంటుంది. అందుకొరకు మొదటి విడతలో మీకు ₹1,00,000 నిధులు అనేటువంటివి అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది. ఇది మొదటి విడత బిల్లుకు సంబంధించి అది కూడా బేస్ మట్టం లెవెల్ వరకు మీరు కట్టుకొని బిల్లు పెట్టుకున్నట్లయితే మనకు ఈ డబ్బులు అనేటువంటిది పడ్డం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. సో ఇంకా ఎవరైనా మొదటి విడతలో ఈ యొక్క ఇంటి స్థలం అనేటువంటిది పొంది ఇంకా ఇల్లు కట్టుకోకుండా ఉన్నట్లయితే సో స్టార్ట్ చేయకుండా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా స్టార్ట్ చేసి బేస్ మట్టం లెవెల్ వరకు అయితే కట్టుకునేసి మీరు బిల్ అనేటువంటిది అప్రూవల్ అయితే పెట్టుకోండి. మీకు దాని తర్వాత డబ్బులు అనేటువంటిది పడడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ విధంగా అయితే మనకు ఫస్ట్ ఫేజ్లో లబ్ధిదారులకు సంబంధించి ఈ ఇందిరమ్మ ఇళ్ల స్థలాలు అనేటువంటివి కేటాయింపు జరగడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ కూడా పనులు స్టార్ట్ చేశారు. ఇక రెండవ ఫేజ్ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికైతే జరుగుతూ ఉందన్నమాట ప్రస్తుతానికి. వీళ్ళకు కూడా వీలైనంత త్వరగా ఈ స్థలాలు అనేటువంటివన్నింటినీ కూడా అప్పు చెప్పడం అయితే జరుగుతుంది. వీలైనంత త్వరగా మనకు ఇందిరమ్మ ఇళ్లను కంప్లీట్ చేయడానికి అయితే చూస్తూ ఉన్నారనమాట తెలంగాణ ప్రభుత్వం అధికారులు. ఓకేనా. సో అయితే మనకు ఈ యొక్క సెకండ్ ఫేజ్లో ఇంచుమించుగా చాలామందిని అయితే లబ్ధిదారులని ఎంపిక చేయబోతున్నారనమాట. ఎక్కువ స్థాయిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం అనేటువంటిది అయితే ప్రారంభించబోతున్నారు. అందుకనే మనకు 4 లక్షల పైగానే ఇళ్లకు సంబంధించి
నిర్మాణం అనేటువంటిదైతే స్టార్ట్ చేయబోతున్నారనమాట ఈ ఉగాది కానుక సందర్భంగా. ఓకేనా. సో కాబట్టి ఇదివరకు మనకు మొదటి ఫేజ్లో వాళ్ళకి కేవలం 72,000 మందిని మాత్రమే అర్హులుగా గుర్తించి వాళ్ళకి జనవరి 26వ తారీఖున అన్నీ కూడా అప్పచెప్పడం అయితే జరిగిందనమాట. ఇక రెండో విడతలో ఇంచుమించుగా 4 లక్షల పైగానే ఈ ఇల్లు అనేటువంటి వాటిని అయితే పునాదులు అయితే స్టార్ట్ చేయబోతున్నారు. సో ఇక ఇదిలా ఉండగా మనకు రాష్ట్రంలో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం కూడా చాలామంది కూడా ఎదురు చూస్తున్నారనమాట. అవి చాలా వరకు అయితే పెండింగ్లో అయితే ఉన్నాయి. అంటే పలు నిర్మాణ దశల్లో ఈ ఇల్లు అనేటువంటిది పెండింగ్లో ఉండటం వలన ప్రభుత్వ అధికారులు కొంచెం ఆలస్యం అయితే చేస్తున్నారనమాట. ఇక వాటన్నిటిని కూడా కంప్లీట్ చేసి అర్హులైనటువంటి వాళ్ళకైతే ఇవ్వాలి కాబట్టి అందువల్ల కొంచెం ఆలస్యం అయితే చేస్తూ ఉన్నారు. సో ఇప్పటి వరకు కంప్లీట్ అయినటువంటి వాళ్ళని మాత్రం L2 కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకి పంపిణీ చేయడానికి నిర్ణయం అయితే తీసుకోగా, సో ఇవి కూడా మనకు ఉగాది కానుకగా పంపిణీ చేయడానికి అయితే ప్రభుత్వము ముహూర్తం అయితే పెడుతుంది. అంటే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించి అర్హులైనటువంటి వాళ్ళకు కూడా ఉగాది కానుకగా ఇల్లు అనేటువంటిది అయితే పంపిణీ చేస్తారనమాట. సో ఇప్పటివరకు మ్యాక్సిమం మనకు ఒక 20,000 ఇల్లు అనేటువంటిది అయితే పూర్తి స్థాయిలో కంప్లీట్ అయినాయి. సో వాటిని అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక మిగిలినటువంటి వాటిని వీలైనంత త్వరగా కంప్లీట్ చేసేసి లబ్ధిదారులకైతే అందించే విధంగా అయితే చూస్తూ ఉన్నారు. ఈ విధంగా అయితే ఉన్నాయని మనకు ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ ప్రకారం చూసుకుంటే ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి మనకు ఉగాదికి 4.5 లక్షల ఇల్లు నిర్మాణం అనేటువంటి శంకుస్థాపన చేయబోతుంది తెలంగాణ ప్రభుత్వము. ఇంకా వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి, నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. అలాగే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి డైలీ వీడియోస్ని కూడా ఫాలో అవుతూ ఉండండి.